ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసిగృహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమస్కందము పూర్వభాగము. ఈ విధంగా ఎంతో మక్కువతో ముఖాలు వికసింపజేసుకొని చక్కని చుక్కలు తనను సేవిస్తూ ఉంటే చిరునవ్వు వెన్నెలలతో కృష్ణుడు చుక్కల మధ్యనున్న పూర్ణచంద్రునిలాగానే వెలసిల్లాడు. వందల సతులు తనను కొలుస్తూ ఉండగా, కొంతమంది తనను గురించి పాడుతూ ఉండగా మెడలోని వైజయంతి మాలతో కృష్ణుడు ఆ బృందావనానికే అలంకారమయ్యాడు. చిక్కకయీసుడై ఎదిరి జిక్కుల బెట్టడి మాయలానికిం జిక్కి కృతార్థలై మరుని జిక్కుల జొక్కిల తాంగులుండగా మక్కువ శాంతి చేయుటకు మన్నన చేసి ప్రసన్నుడౌటకుం జక్కన నా విభుండు గుణశాలి తిరోహితుండయ్యనయ్యడన్. ఈసుడై ఎవరికి చిక్కక ఎదుట వారిని చిక్కులలో పెట్టే మాయల మారికి చిక్కి ధన్యలై మరుని కేలిలో సొక్కి సోలిపోయారు. అప్పుడు వారి కామోత్కంఠకు శాంతి కలిగించేందుకు గౌరవంతో అనుగ్రహించటానికి వెంటనే కృష్ణుడు మాయమయ్యాడు. ఇలా కృష్ణుడు మాయమైనప్పుడు మగ ఏనుగును విడిచి తిరిగే ఆడ ఏనుగుల వలె మనసులు తల్లడిల్లిపోయి గోపకాంతలు కృష్ణుని నడకలు, నవ్వులు, లీలలు, చూపులు, విహారాలు, మాటలు, ప్రేమలు మొదలైన వాటిపై చిత్తములు విడిచి వివిధ చేష్టలు చేస్తూ నేను కృష్ణుడిని అంటూ కృష్ణుని అనుకరిస్తూ తిరిగారు. భూతములలోన వెలి బ్రఖ్యాతుండగునట్టి వాని కాంతలు గాలింది తీరవణాంతరముల భ్రాంతిన్ వెదకంగ జనిరి పాడుచునదిపా. ఓ రాజా, చరాచర భూతాలన్నింటి లోపల వెలుపల ఉన్న వాసుదేవుని గొళ్ళభామలు యమునా తీరంలోని వనాలలో పాటలు పాడుతూ ఎదగటానికి వెళ్ళారు. పున్నాగ కానవే పున్నాగ వందితు తిలకంబ కానవే తిలక నిటులు మన్మథ కానవే మన్మథాకారుణి వంశంభ కానవే వంశధరుణి ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రుజందన గానవే చందన సీతలు కుందంబ గానవే కుందరదను నింద్రభూజమ గానవే ఇంద్ర విభువు కువల వృక్షమ గానవే కువలయేసు బ్రియక పాదప కానవే బ్రియ విహారు ననుచు కృష్ణును వెదకిరయ్యబ్జముకులు. ఓ పున్నాగ వృక్షమా, పురుష శ్రేష్ఠుల చేత కూడా నమస్కరింపబడే వానిని చూశావా? ఓ తిలక వృక్షమా, ముఖాన బొట్టు పెట్టుకున్న వానిని చూశావా? ఓ వెలక చెట్టు, మన్మథ రూపం గలవానిని చూశావా? ఎదురుమాను వేణువు దాల్చిన వానిని చూశావా? కర్పూర వృక్షమా, కర్పూరం పూసుకున్న వానిని చూశావా? ఓ చందన వృక్షమా, చందనం వలె చల్లనైన వానిని చూశావా? ఓ మొళ్ళతీగ, మొళ్ళ మొగ్గల వంటి దంతాలు కలవానిని చూశావా? మరువకమా, ఇంద్ర వైభవం కలవానిని చూశావా? ఓ రేగు చెట్లు, భూమికంతకు నాథుడైన వానిని చూశారా? ప్రేరణమా, ప్రియ విహారం చేసేవానిని చూశావా? అంటూ కృష్ణుని కోసం గోపికలు బృందావనమంతా వెతుకుతున్నారు. ఇంకా నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడు వాడు మౌలి పరిసర్పిత పింఛము వాడు నవ్వురా జిల్లెడు మోము వాడొకడు చల్వల మానధనంబు తెచ్చెనో మళ్ళీ ఎలారమీ పొదలు మాటున లేడు గదమ్మ చెప్పరే. నల్లని వాడు, పద్మాల వంటి నేత్రాలు కలిగినవాడు, దయారసం మీద చల్లేవాడు, సిగ చుట్టూ నెమలి పింఛం కలిగినవాడు, నవ్వుతో ప్రకాశించే ముఖం కలవాడొకడు చెలికత్తెల మానధనం తెచ్చాడు. మళ్ళీలారా, మీ పొదల వెనక లేడు కదమ్మా, చెప్పండమ్మా.
అంగజునైన జూడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబకు వేణురవంబువాడు మమ్మం గజు పువ్వు దూపులకు నగ్గము శేసిల వంగలుంగన రంగములారా మీ కడకురాడు కదా కృపయుంచి చూపరే. ఓ లవంగ తరువులారా, మాది ఫలం చెట్లలారా, నారింజ చెట్లలారా, దర్శించినంతనే మనసుకు ఆహ్లాదం కలిగించే మన్మధునుకు కూడా కరిగిస్తాడు. వక్షస్థలం మీద లక్ష్మినే పెట్టుకున్నవాడు మధురంగా వేణువు ఊదుతాడు. మమ్మల్ని మన్మథశాలకు గురిచేసి మమ్మలను మన్మథ బాణాలకు గురిచేసి మీ దగ్గరకు రాలేదు కదా, వస్తే దయ ఉంచి చూపించండి. మానిని మన్మధు మాధవుగానరే సలలితో ధారవశ్చకములారా సలలితో ధారవశ్చక వైరింగానరే సుందరోన్నతలతార్జునములారా సుందరోన్నతలతార్జున భంజుగానరే ఘనతరల సదసో కంబులారా ఘనతరల సదశోక స్ఫూర్తింగానరే నవ్య రుచిర కాంచనంబులారా నవ్య రుచిర కాంచన కిరీటుగానరే గహన పదవి కురవ కంబులారా గహన పదవి కురవ కనివాసిగానరే గణికలార చారు గణికలారా. లలితములు ఉదారములు అయిన వశ్చకములారా, మానిని మన్మధుడైన మాధవుని చూచారా? సుందరంగా ఉన్నతంగా ఉన్న మద్ది చెట్లలారా, వత్సాసురుని వధించిన కృష్ణుని చూశారా? బలిష్టములైన అశోక వృక్షములారా, బాగా పెరిగిన మద్ది చెట్ల జంటను కూల్చిన కృష్ణుని చూచారా? అదే నందనందనుడంతర్హితుండయ్య బాటలి తరులారా బట్టరమ్మ హేలావతుల కృష్ణ ఏల పాసితివని ఎల తలారయొడుగరమ్మ వనజాక్షుడి చెటికి వచ్చి డాగడు గదా చూత మంజరులార చూడరమ్మ మాలిని మదనుతో మారాక ఎరిగించి మాధవీలతలార మనుపరమ్మ జాలి సతుల బాయ నీతి హరికని జాతులార దిశల జాటరమ్మ కదలులార పోయి కదలించి సికిపించే జాటు తెచ్చి కరుణ చూపరమ్మ. అదే మా కృష్ణుడు మాయమయ్యాడు. పాటలి వృక్షాలారా పట్టుకోండి, బలేయలతలారా హేలావతులను ఎందుకు విడిచిపెట్టావు అని కృష్ణుణ్ణి అడగండమ్మా. కృష్ణుడు అచ్చటికి వచ్చి దాగుకొనలేదు కదా. చూత మంజురులారా చూడండి, మానిని మన్మధునితో మా రాక తెలిపి మాధవీలతలారా మమ్మలను బ్రతికించండి. జాతి స్త్రీలను విడవడం నీతియేనా హరికి అని జాతులారా దిక్కులన్నిటా చాటించండి. అరటి చెట్టులారా వెళ్ళి కదిలించి కృష్ణుని తీసుకొని వచ్చి మా మీద కరుణించండమ్మా. హరిచరణముళ్లకు బ్రియవై హరినిను మన్నింప భద్రమందెడు తులసి హరిని దశరాడు గదా హరి చొప్పెరిగించి శుభములందింపగదే. ఓ తులసి, నీవు హరిపాదాలకు ప్రియవు. హరి నిన్ను మన్నిస్తే నీవు శుభం పొందుతావు. తులసి, ఆ హరి నీ ప్రక్కకు రాలేదు కదా. హరిజాడ తెలిపి శుభాలు కలిగించవమ్మా. పొగడదగువానిగానరే పొగడలార ఈడెరుంగని విభుజూపు డేడలారా మొల్ల మగు కీర్తి వాడేడి మొల్లలార సుఖని గదితో నిజపుడు కిం సుఖములారా. పొగడలారా పొగడదగిన వానిని చూడలేదా? సాటి లేని విభుడిని చూపండి. ఎర్రికెత్తలులారా మొల్లలారా నిండైన కీర్తి కలవాడు ఏడి. కింసుకుములారా సుకునిచే కీర్తింపబడే కృష్ణుని గురించి చెప్పండి. తరుణి కుచ కుంకుమయుత హరికందర దామగంధ మడరెడు జుక్కిన్ హరిగనిన పగిదిదన రెడి హరిణి హరిజాడ పుణ్యమయ్యడి చెప్పుమా. హరిణి తరుణుల కుచములపై పూసుకున్న కుంకుమ పూతలు అంటుకొని హరికంఠంలోని పుష్పమాలికల సువాసనలు
వీనుతూ ఉన్న నీ చూపులు చూస్తూ ఉంటే నీవు గోపాలను చూసినట్లే ఉన్నది. నీకు పుణ్యం ఉంటుంది. హరిజాడ చెప్పవమ్మా. కిటి అయి కౌగిట చేర్చెను వటుడై వర్ధిల్లి కొలిచెవడి కృష్ణుండై ఎటబరచే నములిడి క్రిందటి బాముననేమి నోచితమ్మ ధరిత్రి. ఓ భూదేవి, అతడు నిన్ను వరాహావతారంలో కౌగిలించాడు. వటువై త్రివిక్రముడై వామనుడై కొలిచాడు. ఇప్పుడు కృష్ణుడై ఇట పాదాల చిహ్నాలు ఉంచాడు. అమ్మా భూమాత, పూర్వజన్మలో ఏమి నోములు నోచావో తల్లి అనుచు మదనోన్మాదంతో కృష్ణునితో తాదాత్మ్యం చెందుతూ కృష్ణలీలను అనుకరిస్తూ ఉన్నారు. పూతనయ్యై యొక్క పొలితి చరయింపంగా శౌర్యై ఒక కాంత చన్నుగుడుచు బాలుడై ఒక భామ పాలకు నేర్చుచో బండి నేననులేమ బారదన్ను సుడిగాలినని యొక్క సుందరి గొనిపోవ హరినని వర్తించు నబ్జముఖియు బకుడనేనని యొక్క పడతి సంభ్రంబింప పద్మాక్షుడను కొమ్మ పరిభవించు నెలమి రామకృష్ణులింతురిద్దరుగాక గోపవత్సగనము కొందరగుదు రసుర వైరిననుచున బల యొక్క తెచీరు బసులమనెడి సతుల భరత ముఖ్య. ఒకతే పూతనలా నటిస్తుంది. కృష్ణుని వలె మరో కాంత పాలు త్రాగుతూ ఉన్నది. బాలుడై ఒక స్త్రీ పాల కోసం ఏడుస్తుంది. నేను శకటాన్ని అంటూ ఒక తన్ను దండింది. ఒక సుందరి నేను సుడిగాలిని అంటూ హరిని ఎత్తుకొని పోతూ ఉంటే నేనే హరిని అంటూ నటించింది ఒకటి. నేను బకాసురుణ్ణి అని ఒకటి నటించింది. మరొకటి నేను పద్మాక్షుడును అంటూ పరాభవించింది. సంతోషంతో రామ కృష్ణుడుగా ఇద్దరు స్త్రీలు నటిస్తూ గోపికలు వశములు కొందరవుతున్నారు. మేం పశువులము అనేవారిని నేను రాక్షస వైరిని అంటూ ఒకటే పిలిచింది. ఈ విధంగా లోకమెల్లగుక్షి లోపలనున్నది మాధవుండ నేను మాతవీవు చూడు మనుచునొక్క సుందరి ఒకతెకు ముఖము తెరచి చూపు ముఖ్య చరిత. లోకమంతా నా కుక్షిలోనే ఉంది. నేను మాధవుడను, నీవు తల్లి యశోదవు, చూడుము అంటూ ఒకటికి నోరు తెరిచి చూపించింది మరో సుందరికి. వెన్నలు దొంగిలి తినియడి వెన్నుడనని ఒకతే నుడువ వేరొక్కతే చేసన్నలయ సోదనంచును గ్రన్నన గుసుమముల దండగట్టు నిలేసా. నేను వెన్నలు దొంగిలించి తినే వెన్నుడను అని ఒకతే అంటే మరొకతే చేతి సంజ్ఞలతో నేను యశోదను అంటూ పూలదండతో కట్టివేసింది. కాళియ ఫణి ఇది వీరలు కాళియ ఫణి సతులు మ్రొక్క గడగరి నే గోపాల కుమారుడననుచు లీలాగతి నాడు నొక్కలేమ నరేంద్ర. ఇది కాళియ ఫణి, వీరు కాళియను సతులు మ్రొక్కుతున్నారు, నేను గోపాలుడును అంటూ ఒక స్త్రీ సరదాగా ఆడుతోంది. తరుణులు గోపకులందరూ హరిహయుడి దేవాన కురిసే హరినేనని భాసుర చేలాంచెల మొక్క తెగిరినెత్తెదనంచు నెత్తు గెంగేల నృప. గోపకులంతా స్త్రీలు కొండను ఇంద్రుడను నేను వాన కురిపిస్తున్నాను అంటూ ఎత్తుతానని ఒకతే తన చెరగు ఎత్తుంది. మీరలు గోపకులేన సురారుని దావాగ్ని వచ్చెనటు సూడకుడి వారించెదనని యొక్కతే సేరి భయల్ కబలనంబు సేయు నరేంద్ర. మీరు గోపకులు, నేను రాక్షసశత్రువును, దావాగ్ని వచ్చింది, అంతా చూడండి నివారిస్తాను అని గాలిని కబలిస్తోంది నోరు తెరిచి. ఇలా తన్మయించి గోపికలు బృందావనంలోని చెట్లను తీగలను హరిని గురించి అడుగుతూ నడువరాని అటవీ మార్గాలలో పద్మము, ధ్వజము, నాగలి, వజ్రము, కలశము, అంకుశము మొదలైన శుభలక్షణాలు కలిగిన మనోహరాలైన కృష్ణ చరణాలను గుర్తించి తప్పక చెప్పుకుంటూ తమలో ఇలా అనుకున్నారు.
కొమ్మకు బువ్వులు కోసినాడిక్కడ మొనసి పాదాగ్రంబు మోపినాడు. సతినెత్తుకొని వేట్క జరిగినాడిక్కడ తృణములో దోపదు తెరవజాడ. ప్రియకు దమ్మిల్లంబు వెట్టినాడిక్కడ కూర్చున్న చోటిదే కొమరమిగులు. నింతికి గెమ్మో వీచ్చినాడిక్కడ వెలది నిక్కిన గతి విశదమయ్యే. సుదతి తోడ నీరు సొచ్చినాడిక్కడ జొచ్చితా వెడలిన జోటుల మరే. ధరునిగా ముకేలి దనిపినాడిక్కడ ననగి పెనగియున్న అందముప్పే. కొమ్మకు పూలు కోసినాడిక్కడ, పాదం చివర ఒత్తి మోపాడు. ఇక్కడ సఖిని ప్రీతితో ఎత్తుకొని వెళ్ళాడు. గడ్డి మీద ఆమె అడుగుజాడలు కనబడడం లేదు. ప్రియకు కొప్పు పెట్టాడు. ఇక్కడ ఇద్దరూ కూర్చున్న చోటు కనిపిస్తోంది. సఖికి కెమ్మోవి ఇచ్చాడు. ఇక్కడ సఖి పైకి నిక్కినట్లుగా తెలుస్తోంది. చెలియతో ఇక్కడ నీటిలోకి దిగాడు. ఇక్కడ నుండి బయటకు వచ్చాడు. తరుణిని ఇక్కడ మన్మథకేలిలో సంతోషపరిచాడు. అనగి పెనగినట్లు కనిపిస్తోంది. ఒక ఎలనాగ చేయూదినాడిక్కడ సరసనున్నవి 4 చరణములను. నొక నీలవేణితో నొదిగినాడిక్కడ మగజాడలోనిది మగువజాడ. యొకలేమ మ్రొక్కిన నురివినాడిక్కడ రమణి మ్రొక్కిన చొప్పు రమ్యమయ్యే. ఒక ఇంటికెదురుగా నొలసినాడిక్కడ నన్యోన్యముఖములై అంగ్రులొప్పే. నొకతి వెంట దగుల నుండగ ఏగినాడడుగు మీద ధరుని అడుగుల మరే. నబలిరుగెలంకులదురాదిరిగినడారు పదములున్నవమ్మ ఎచుట. ఒక సఖి చేయి పట్టాడు. ఇక్కడ ప్రక్కనే 4 పాదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక చెలితో ఇక్కడ ఒదిగి పరున్నాడు. ఇక్కడ మగజాడలో మగుజాడ కనిపిస్తోంది. ఒక స్త్రీ మ్రొక్కితే ఇక్కడ ఒడిసి పట్టి లేపాడు. ఆమె మ్రొక్కిన తీరు చాలా రమ్యంగా ఉంది. ఒక స్త్రీకి ఎదురుగా వలసినాడు. పాదాలు ఎదురెదురుగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి వెంట తగులుతూ ఉంటే నిలవక వెళ్ళిపోయాడు. అడుగులు కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలు 2 ప్రక్కలా వచ్చేటట్లు తిరిగాడు. 6 పాదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ చరణంబులయిందుని భానన సనకాది ముని యోగ సరణి నొప్పు. నీ పాదతలములేయల నాగశ్రుతి వధూసీమంత వీధుల జెన్ను మిగులు. నీ పదాబ్జంబులే నీ పదాబ్జంబులే భక్తులోత్తమయాన పాలేటిరా చూలి పట్టుకొమ్మ. లీ సుందరాంగ్రులే ఇంది పరేక్షణ ముక్తి కాంతా మనోమోహనంబు. లీ అడుగుల రజమే ఇంతి బ్రహ్మేశాది దివిజవరులు మౌళి దిశల దాల్తూ. రనుచు కొంతర బలలబ్జాక్షుడేగిన క్రమముగనియు అతని గానరైరి. చంద్రముఖి, ఈ పాదాలే సనకాది మహర్షుల యోగ మార్గంలో కనిపిస్తాయి. ఈ పాదాలే వేదములు అనే వధువుల యొక్క సీమంతాలలో అందగిస్తాయి. ఈ పాద పద్మాలే పాల సముద్రపు పుత్రిక లక్ష్మికి పట్టుగొమ్మలు. ఈ సుందరమైన పాదాలే మోక్షము అనే స్త్రీ మనసును మోహింపజేస్తాయి. ఈ పాదధూళియే బ్రహ్మ రుద్రాది దేవతా శ్రేష్ఠులు తలదాల్చుతారు. ఇలా అంటూ కొంతమంది యువతులు కృష్ణుడు వెళ్ళిన మార్గం గుర్తించి కూడా అతనిని తెలుసుకోలేకపోయారు. అప్పుడు పతుల దైన్యంబును భామల క్రౌర్యంబు చూపుచు విభుడొక్క సుదతి తోడా. విహరింపనది ఎల్ల వెలదుల వర్జించి నా యొద్దనున్నాడు నాదుడనుచు. గర్వించి రాజాల కమలాక్షమూపున నిడుకొను మనుడు నైశ్వరుండు. మొరిగిపోయిన దాపమును పొంది యో కృష్ణ ఎక్కడ జనితి ప్రాణేశరమణ. నీకు వరవుడనయ్యద నిలువుమనుచు వగవ కొందరు కాంతలావణిత జూచి. వరుడు మన్నింపగర్వించి వనజనేత్ర చిక్కి నీడని వెరగుచు చెందిరపుడు. పతుల యొక్క దైన్యాన్ని సతుల క్రౌర్యాన్ని చూపిస్తూ కృష్ణుడు ఒక సుదతితో విహరించాడు.
ఆమె నాథుడు అందరినీ వదిలి నా దగ్గరే ఉన్నాడు అని గర్వించి, కమలాక్ష, నేను నడవలేను, భుజాన ఎత్తుకో అన్నది. వెంటనే కృష్ణుడు మాయమయ్యాడు. అప్పుడు ఆమె తాపం పొంది కృష్ణ, ఎక్కడకు వెళ్ళావు? నీకు నేను సేవకునవుతాను, ఈ నిలు అంటూ విలపించింది. కొందరు కాంతలు ఆమెను చూసి భర్త తనను మన్నిస్తే దానికి గర్వించి ఇప్పుడు ఆమె చిక్కింది అంటూ ఆశ్చర్యపోయారు. ఇంకా ఈ పొదరింటిలో నిందాక కృష్ణుండు నా తోడ మన్మద నటనమాడే నీయోలమగు చోట నిందాక జెలుగుండు గాడంబుగా నన్ను గౌగిలించే ఈ మహీజము నీడ నిందాక శుభగుండు చిట్టంటు చేతల సిగ్గుగొనియే నీ పుష్పలత పొంత నిందాక దైతుండు ననుడాసి అధర పానంబు చేసే నీ ప్రసూన వేది నిందాకరమనుండు కుసుమదామములను గొప్పుదీర్చే ననుచుగొందరతి వెలంబోజనయనుని పూర్వలీలదలచి పొగడిరదిప. ఈ పొదరింట్లో ఇప్పటిదాకా కృష్ణుడు నాతో మన్మథనాట్యం చేశాడు. ఈ ఏకాంత ప్రదేశంలో ఇప్పటిదాకా కూడా కృష్ణుడు నన్ను గాఢంగా కౌగిలించుకున్నాడు. ఈ చెట్టు నీడలో ఇప్పటి వరకు కృష్ణుడు నఖక్షతాలతో అంటే గోళ్ల గాయాలతో నా సిగ్గు అపహరించాడు. ఇంతకు ముందే కృష్ణుడు నన్ను చేరి అధరపానం చేశాడు. ఈ పూల వేదిక మీదనే ఇప్పటిదాకా కూడా కృష్ణుడు పూల చెండ్లు తురిమాడు నా కొప్పులు అని కొందరు స్త్రీలు కృష్ణుని పూర్వలీలలు తలుచుకుని ప్రశంసించారు. అని భంగిల తాంగులందరును బృందారణ్యమందీశ్వరున్ వనజాక్షుంబరికించి గానక విభున్ వర్ణించు చుంబాడుచున్ మనముల్ మాటలు జ్యేష్ఠలు క్రియలు సన్నమ్మానాదుపై చేర్చి వేచనిరయ్యా మునసైకతాగ్రమునకున్ సంత్యక్త గేహెచ్చలై అని ఇలా స్త్రీలంతా బృందావనంలో కృష్ణుని వెతికి కానక వర్ణిస్తూ పాడుతూ మనసు మాటలు చేష్టలు క్రియలు ఆ కృష్ణుడిపై చేర్చి వేగంగా యమున సైకతాల మీదకి ఆ ఇసుక దిబ్బల మీదకి గృహాల మీద కోరికలు వదిలి వెళ్ళిపోయారు. అలా వెళ్ళి గోపికలు హరిని ఉద్దేశించి ఇలా అన్నారు. గోపికా గీతలు. నీవు జనించిన కథమునను వల్లభలక్ష్మి మందనొప్పెనధికమై నీ వెంటనే ప్రాణములిడి నీ వారరసెదరు నీవు చూపు నీ రూపంభున్. ఓ లక్ష్మీ వల్లభ, నీవు పుట్టడం చేత గోకులంలో సిరి సంపదలు పెరిగాయి. నీ మీదనే ప్రాణాలు పెట్టుకొని నీ వారంతా చూస్తున్నారు. నీ రూపాన్ని చూపించు. శారద కమళోధర రుచి చోరకమగు చూపు వలన సుందర మిమ్ముం గోరి వెలయీని దాసుల ధీరత నొప్పించుటిది వధించుటగాదే. సుందర, శరత్కాల కమలం యొక్క లోపలి కాంతి వంటి కాంతికల నీ చూపు వలన మిమ్మల్ని వలచి జీతం లేని దాసులమైన మమ్మల్ని బాధించడం ఇది నిజంగా వధించడమే. విషజలంబు వలన విషధరదానవు వలన రాళవాన వలన వహ్ని వలన నున్నవాని వలనను రక్షించి కుసుమ శరణి భారి కోల్పదగునే. కాలుయుని విషయం నుండి సర్పరూపుడైన అఘాసురుని వలన, ఇంద్రుని రాళ్ళవాన వల్ల, కార్చిచ్చు వల్ల ఇంకా ఎన్నో భయాల నుండి మమ్మలను రక్షించావు. ఇప్పుడు మన్మధుని భార్యకి అప్పగించి కూల్చడం నీకు న్యాయమా? నీవు యశోద బిడ్డడవే నీరజనేత్ర సమస్త జంతు చేతో విదితాత్మ వీసుడవు. తొల్లి విరించి తలంచి లోక రక్షా విధమాచరింపుమని సన్నుతి సేయక సత్కులంభునన్ భూవలయంబుగా వనిటు పుట్టితిగాది మనోహరాకృతిన్. ఓ పద్మాక్ష, నీవు యశోద కుమారుడువా? సమస్త ప్రాణుల బుద్ధికి తెలిసిన పరమాత్మవు.
పూర్వం బ్రహ్మ నిన్ను తలచి లోకరక్షణ చెయ్యమని నిన్ను స్తుతిస్తే సద్వంశంలో భూమిని రక్షించడానికి ఇలా మనోహర రూపంతో పుట్టావు. చరణ సేవకులకు సంసార భయమును బాపి శ్రీకరంబు పట్టుగలిగి కామదాయి అయిన కరసరోజంబు మా